కమలా హారిస్ ఇప్పుడు హఠాత్తుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి ఈమెను వరించబోతుందా? అత్యంత ప్రతిష్టాత్మక పోటీ సర్వేల్లో కూడా ముందంజలో ఉంది. అంతటి అగ్రరాజ్యానికి ఇప్పటి వరకు కూడా ఓ మహిళా ప్రెసిడెంట్ లేరు. మరి కమలా హారిస్ అవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. అయితే కమలా హారిస్ గురించి ఇప్పుడు తమిళనాడులోని ఓ ఊరు సంబరాల్లో మునిగిపోయింది. ఆమె నిలబడాలని, గెలవాలని దేవుళ్ళను ప్రార్థిస్తోంది. ఆ ఊరు పటాకులు కాలుస్తోంది, మిఠాయిలు కూడా పంచుకుంటోంది. ఆ ఊరి పేరు తులసేంద్రపురం. ఎక్కడో చెన్నైకి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరం. ఎందుకు ఆ ఊరు సంబరపడుతుందంటే కమలా హారిస్ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కమల తల్లి పేరు శ్యామలా గోపాలన్. రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలామె, హక్కుల కార్యకర్త కూడా. 1958లో అంటే ఆమెకు 19 ఏళ్ల వయసులో ఆమె అమెరికా వెళ్ళింది. ఆ రోజుల్లో ఓ మహిళ ఆ వయసులో అమెరికాకు వెళ్ళమంటే అదొక నమ్మశక్యం కాని విషయం. ఆ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఈ శ్యామల పుట్టింది కూడా ఈ తులసేంద్రపురంలోనే, అంటే కమలా హారిస్ అమ్మమ్మ ఊరు. అందుకే కమలా హారిస్ అంటే ఆ ఊరికి అంత అభిమానం. మా ఊరి బిడ్డ అని. ఇక కమలా హారిస్ తల్లి అంటే శ్యామలకు 1960లో హారిస్ పరిచయం అయ్యాడు. అది కూడా ఓక్లాండ్ వీధుల్లో ఏవో ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో. ఇక హారిస్ వి జమైకన్ రూట్స్, అంటే ఆఫ్రికన్ అమెరికన్ అన్నమాట. 1960లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ 10 ఏళ్లలోనే అంటే 1970లోనే విడాకులు తీసుకున్నారు. కమలకు 12 ఏళ్ల వయసున్నప్పుడు కెనడాకు వెళ్ళింది కుటుంబం. ఇక తన ఇద్దరు పిల్లలకు కమలా, మాయా అనే హిందూ పేర్లే పెట్టుకున్నారు. అయితే శ్యామలా గోపాలన్ 70 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూతురు కమలా హారిస్ ను ఓ కోరిక కోరింది. నేను చనిపోయిన తర్వాత నా అస్థికల్ని చెన్నై దగ్గరే సముద్రంలో కలపాలని మాట తీసుకుంది తల్లి. అందుకే తల్లి మరణించిన తర్వాత అస్థికల్ని తీసుకుని చెన్నై వచ్చింది కమలా హారిస్. తాను హిందూ కాకపోయినా తల్లి విశ్వాసాలను గౌరవించి తల్లి కోరిక మేరకు చేసింది. అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే తన జీవితం అంతా కూడా ఏ క్యాన్సర్ మీద పరిశోధనలు చేసిందో అదే క్యాన్సర్ బారిన పడి శ్యామలా చనిపోయింది. వాస్తవానికి కమలా హారిస్ హిందూ కాకపోవచ్చేమో. అలాగే తాను ఒక అమెరికన్ పెళ్లి చేసుకుంది, కానీ తల్లి విశ్వాసాలను గౌరవించింది. ఇకపోతే అమెరికా అధ్యక్షుడి పదవి రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడైన జో బిడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రేసులో ముందుకొచ్చేసింది. అగ్రరాజ్యానికి ఓ మహిళా ప్రెసిడెంట్ అయిన చరిత్రే లేదు. కమలా హారిస్ కనుక అయితే తొలి అమెరికా మహిళా ప్రెసిడెంట్ గా చరిత్రలో నిలిచిపోతుంది. అంతటి అగ్రరాజ్యానికి కమలా ప్రెసిడెంట్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఈమె ప్రస్తుత వయసు 59. ఇక ఆమె పెళ్లి చేసుకుంది 49 సంవత్సరాలప్పుడు. అయితే ఇప్పుడు అమెరికా అంతా కూడా కమలకి పిల్లలు లేరు అనే విషయం హైలైట్ చేస్తోంది. ఎందుకంటే జేడి వ్యాన్స్ ఎప్పుడో అంటే 2021లో ఓ ఇంటర్వ్యూలో మన దేశంలో సంతానం లేని ఆడవాళ్ల జీవితాలు తాము తీసుకున్న నిర్ణయాలతో దుర్భరంగా ఉంది. డెమోక్రటిక్ పార్టీ మొత్తం భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులే నియంత్రిస్తున్నారు. ఉదాహరణకి కమలాదేవి దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని అలాంటి వాళ్ల చేతిలో మన దేశాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసం అని మాట్లాడాడు. ఇక పిల్లలు పుట్టలేదో లేదా వద్దనుకుందో ఆమె వ్యక్తిగత విషయం. కానీ అమెరికాలోని మెజార్టీ పత్రికలు, ఛానల్స్ మాత్రం గతంలో ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడి వ్యాన్స్ కమలాదేవి మీద చేసిన వ్యాఖ్యల్ని ప్రచురిస్తూ కమలాదేవికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు లేని సెలబ్రిటీలంతా కూడా కమలాదేవిని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. జేడి వ్యాన్స్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మెజార్టీ అమెరికా మీడియా అంతా కూడా ఇవే చర్చలు. అసలే ఎక్కువ మీడియా డెమోక్రటిక్ పార్టీ వైపు ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలాదేవి పోటీ చేస్తుందని చెప్పగానే ఆ మరుసటి రోజే కమలాదేవికి అమెరికా చరిత్రలో అత్యధిక విరాళాలు వచ్చాయి. కమలాదేవి గెలుస్తుందో లేదో కానీ రోజు రోజుకి మాత్రం ఆమెకు సపోర్ట్ పెరుగుతుంది. ఇక మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలాదేవిని డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా కూడా బలపరుస్తున్నాడు. ఏదేమైనా నవంబర్లో ఎన్నికలున్నాయి. ఇక ఇప్పటికే గూగుల్ పిచ్చై చేతిలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఏమో సత్యనాదళ్ల చేతిలో ఉంది. అమెరికా కూడా కమలమ్మ చేతికి వచ్చేస్తే భలే ఉంటుందేమో. ఇక కమలా హారిస్ అక్టోబర్ 20, 1964న ఓక్లాండ్, కాలిఫోర్నియాలో జన్మించింది. 7 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రి విడిపోయారు. దీంతో కమల తల్లి శ్యామలా గోపాలన్ చిన్నతనం నుంచి సనాతన ధర్మం గురించి చెబుతూ పెంచింది. కమలా హారిస్ కు చిన్నతనం నుంచి భారతీయ సంస్కృతిని అలవాటు చేశారు. ఇక 2010లో అటార్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియాగా ఎన్నికైంది కమలా హారిస్. 2014లో అదే పదవికి రీఎలెక్ట్ అయ్యారు కమల. అదే సంవత్సరం డగ్ ఎమోఫ్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది. ఆమె భర్త యూదు మతానికి చెందినవాడు. ఇక 2016లో జరిగిన సెనేట్ ఎలక్షన్స్ లో లొరెట్టా శాంచెజ్ ను ఓడించి రెండో ఆఫ్రికన్ అమెరికన్ గా చరిత్ర సృష్టించింది కమల. ఆ తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు కాలిఫోర్నియా నుంచి జూనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గా సేవలందించింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలపై కమలా హారిస్ విరుచుకుపడిపోయింది. ఆయన నిలకడలేని తీరును ఎండగడుతూ జో బిడెన్ తో కలిసి కమలా ఎలక్షన్స్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యాడని
పదే పదే ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఆ ఎలక్షన్స్ లో జో బిడెన్ కు 306 ఓట్లు వచ్చాయి, డొనాల్డ్ ట్రంప్ కు 232 ఓట్లు వచ్చాయి. ఇక అదే సంవత్సరం కమలను తన రన్నింగ్ మేట్ గా బైడెన్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ గా, మొదటి ఇండియన్ అమెరికన్ గా కమలా హారిస్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడేమో ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ గానే నిలబడుతోంది. రోజు రోజుకి సపోర్ట్ కూడా పెరుగుతుంది. మరి కమలా హారిస్ విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.